బంగ్లాదేశ్ లో మరో హిందూ నేత మృతి. బంగ్లాదేశ్ లో హిందూ మైనార్టీలపై వివక్షత ఇంకా కొనసాగుతుంది. తాజా మరో హిందూ నేత అక్కడ ప్రాణాలు కోల్పోయారు. అవామీ లీగ్ పార్టీకి చెందిన మాజీ నేత రమేష్ చంద్రసేన్ 18 నెలలుగా జైల్లోనే శిక్ష అనుభవిస్తూ ప్రాణాలు కోల్పోయాడు. బంగ్లాదేశ్ లో ఇంకా క్షేత్రస్థాయిలో మైనార్టీలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. విద్యావేత్త అయిన చంద్రసేన్ గతంలో బంగ్లాదేశ్ ఎంపీగా, మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన ఏ తప్పు చేయనప్పటికీ 18 నెలలుగా జైల్లోనే మగ్గిపోయారు. దీంతో ఆయన ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింది. తన ఆరోగ్యం క్షీణించినందున పలుమార్లు ఆయన కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. కానీ కోర్టు నుంచి బెయిల్ రాలేదు. చివరికి ఆయన ఆరోగ్యం క్షమించింది. జైల్లోనే ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. 18 నెలలుగా ఆయన జైల్లో ఉన్నప్పటికీ ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదు. బంగ్లాదేశ్ లో ఆయన గతంలో విద్యారంగం, రాజకీయాల్లో కీలక సేవలు అందించారు. 18 నెలల క్రితం అల్లరి ముక్క ఆయనపై దాడి చేసింది. అయినప్పటికీ పోలీసులు చంద్రసేన్ ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడానికి గల కారణాలు కూడా సరిగ్గా చెప్పలేదు. దీంతో అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉంటున్నారు. ఓ కేసు తర్వాత మరో కేసు పెడుతూ వచ్చారు. ఏదైనా కేసులో బయటకు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఇంకో కేసులో జైలు నుంచి విడుదల కాకుండా చేశారు. ఇదిలా ఉండగా ఇటీవలే అవామీ లీగ్ కు చెందిన మరో హిందూ నేత ప్రళయ్ చాకి కూడా పోలీస్ కస్టడీలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ వ్యవహారాలన్నీ చూస్తుంటే ఇంకా బంగ్లాదేశ్ లోని ప్రజలు, రాజకీయ నేతలపైన కూడా వివక్ష కొనసాగుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. బంగ్లాదేశ్ ప్రభుత్వం చెప్తున్నప్పటికీ, బంగ్లాదేశ్ లోని మైనార్టీలకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తున్నామని చెప్పినప్పటికీ క్షేత్ర స్థాయిలో అది అమలు కావడం లేదు. సామాన్య ప్రజలే కాదు, అక్కడ నేతలను కూడా అక్కడి ప్రభుత్వం హింసిస్తుందని అర్థమవుతుంది. బంగ్లాదేశ్ లో మతం ఆధారంగా బంగ్లాదేశ్ లో హిందువులను తీవ్రంగా హింసిస్తున్నారు, వేధిస్తున్నారని ఈ ఘటనను బట్టి అర్థం చేసుకోవచ్చు. దీనిపై ఇప్పటికే ప్రపంచ దేశాలు బంగ్లాదేశ్ ను తీవ్రంగా మందలించిన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంలో ఎలాంటి మార్పు కనబడడం లేదు. త్వరలోనే అంటే ఈ ఫిబ్రవరి 12 బంగ్లాదేశ్ లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ హిందువులపై ఘటన జరగడం దారుణం.